కిషన్ రెడ్డి అన్న గారి నాయకత్వం కిషన్ రెడ్డి అన్న గారి నాయకత్వం కొంచెం పైకాని శ్రీకాంత్ మైకుల్ పైకి డౌన్ ప్లీజ్ డౌన్ డౌన్ హెడ్ డౌన్ ఏ కింద కట్టో లోగో బిగ్ ఏబిఎన్ కింద కట్టో ఏబిఎన్ కొంచెం కిందకి కొంచెం పైకాని లోగో మిత్రులందరికీ నమస్కారం. మన యొక్క చాదర్ఘట్ నుంచి వరంగల్కి వెళ్ళేటువంటి జాతీయ రహదారి గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది రోడ్ వైండింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా రోడ్ వైండింగ్ చేయడం జరిగింది. కానీ అంబర్పేట చేనంబర్ చౌరస్తా దగ్గర మరి శ్మశాన వాటికలు 2 సైడ్ల ఉండడంతో వాళ్ళు అంగీకరించని కారణంగా మొత్తం రోడ్ వైండింగ్ అయింది తప్ప ఆ యొక్క శ్మశాన వాటిక దగ్గర రోడ్ వైండింగ్ పూర్తి కాలేదు. ఈ సమస్య గత 25-30 సంవత్సరాలుగా అదేవిధంగా పెండింగ్లో ఉంది. మరి చివరకు నేను ఇనిషియేటివ్ తీసుకొని శాసనసభ్యుడు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి గారితో మాట్లాడి జాతీయ రహదారి పైన ఈ శ్మశాన వాటిక ఉన్నందున దానిపైన ఒక ఫ్లైఓవర్ లాగా నిర్మాణం చేసుకుంటే ఈ నేషనల్ హైవేస్ బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా చేనంబర్ చౌరస్తా దగ్గర శ్రీరామనాథ్ జంక్షన్ దగ్గర విపరీతమైనటువంటి ట్రాఫిక్ తోటి స్థానిక ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జాతీయ రహదారిలో వెళ్ళేటువంటి మరి వరంగల్ మరి ఖమ్మము నల్గొండ జిల్లా ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇది నేషనల్ హైవే కాబట్టి ఫ్లైఓవర్ కట్టాలని ప్రధానమంత్రి గారిని అడిగినప్పుడు వారు వెంటనే దీన్ని మంజూరు చేయడం జరిగింది. మరి స్థానికంగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ దీన్ని పూర్తిగా సహకరించి ఇది వెంటనే పూర్తి చేయడం కోసము కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ముందుకొచ్చి ఇంకా 5 మరి ఇబ్బందులు ఉన్నాయి. 5 స్థలాలలో ల్యాండ్ అక్విజిషన్ చేసి ఈ యొక్క రోడ్డు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఫ్లో వెళ్ళే విధంగా మరి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు మనం పక్కగా చూసాం, ఇక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక దగ్గర మరి 2,51,00,000 తీసుకున్న తర్వాత కూడా మరి ఆ స్థలాన్ని మరి ఇవ్వడం లేదు. ల్యాండ్ చెక్కు కూడా తీసుకోవడం జరిగింది. చెక్కు తీసుకున్న తర్వాత కూడా దాన్ని రాష్ట్ర ప్రభుత్వము జాతీయ రహదారులకు సంబంధించినటువంటి విభాగానికి ల్యాండ్ అప్పగించని కారణంగా కొద్ది ఇబ్బందిగా ఉంది. మరి ఇప్పటి కూడా నేను మొన్న మరి ముఖ్యమైనటువంటి జిహెచ్ఎంసీ నేషనల్ హైవే అధికారులతో హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత అందరూ ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. కింద ఏదైతున్నదో ఎందుకంటే ఎక్కువగా మా స్థానికంగా ఉన్నటువంటి అంబర్పేట ప్రజలు కానీ రామంతపూర్ ప్రజలు కానీ కింద ఉన్నటువంటి రోడ్డును ఉపయోగిస్తారు. ఆ రోడ్డు మరి ఫ్లో ఎలా విధంగా ఏ రకమైనటువంటి అడ్డంకులు లేకుండా మంచి రోడ్డుగా నిర్మాణం కావాలంటే ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయము ఆ ఫ్లైఓవర్ కింద కూడా పెద్ద ఎత్తున బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పుకోవడం కోరుతాం. పెద్ద ఎత్తున గ్రీనరీ డెవలప్మెంట్ చేయాలి. ఫ్లైఓవర్ కింద మంచి రోడ్డు నిర్మాణం కావాలి. అయితే